పార్కిన్సన్స్ సమస్య రోజు రోజుకి పెరుగుతుంది, కానీ దాన్ని గుర్తించలేకపోతున్నారు చాలా మంది. పార్కిన్సన్ జబ్బు అనేది మన మెదడు లోపల డోపమిన్ అనే ఒక కెమికల్ తగ్గిపోవడం వల్ల వస్తుంది. ఆ డోపమిన్ కెమికల్ ని ఉత్పత్తి చేసే నరాల కణాలు డ్యామేజ్ అయిపోతాయి, అంటే నరాలు క్షీణించిపోతాయి. నరాల క్షీణత, అది బ్రెయిన్ లో నరాల క్షీణత. ఎందుకు వస్తుంది అనేది ఇదమిద్దంగా కారణాలు ఇవే అని ఎవరు చెప్పలేరు. కొన్ని జెనెటిక్ కారణాల వల్ల వస్తుంది, ఇంకా రకరకాలు చెప్తున్నారు. ఏదో పొల్యూషన్ అని, లేకపోతే చిన్నప్పుడు బావిలో నీళ్లు తాగితే వచ్చిందని, మ్యాంగనీస్ టాక్సిసిటీ అని రకరకాలుగా చెప్తున్నారు, కానీ ఎవరికి సరిగ్గా తెలియదు. కానీ వస్తే ఇవి న్యూరో డీజనరేటివ్ జబ్బులు, అంటే పెరుగుతూ ప్రోగ్రెస్ అవుతాయి, కానీ వీటిని 100% ట్రీట్ చేయడానికి ఎవరి దగ్గర వైద్యం లేదు. సో ఇవి ఎలా ప్రెజెంట్ అవుతాయి? ఇవి పనులన్నీ స్లో అవుతాయి, అంటే మార్నింగ్ బ్రష్ చేయడం నుంచి నైట్ పడుకోవడం వరకు చేసే పనులన్నీ నిమ్మలం అయిపోతాయి. ఆ కెమికల్ ఉంటేనే పనులు వేగంగా చేస్తారు. ఇప్పుడు నేను ఇలా పెన్ను తీసుకొని యాక్టివ్గా ఇలా అనుకొని మంచిగా రాస్తున్నాను ఇలాగా, వాళ్ళని పార్కిన్సన్ పేషెంట్ ని రాయమంటే చూస్తే మీకే విసుగు వచ్చేస్తుంది, ఏంది ఇంతసేపు చేస్తున్నాడు సార్ అని. అంత స్లో అయిపోతాయి పనులన్నీ, స్లో అయిపోతాయి. మార్నింగ్ బ్రష్ చేయడం నుంచి, స్నానం చేసుకోవడం నుంచి, బట్టలు కట్టుకోవడం నుంచి, తినడం వరకు, పడుకోవడం వరకు, నైట్ లైట్ ఆర్పే వరకు చేసే పనులన్నీ స్లో అయిపోతాయి. నార్మల్ గా చేస్తుంటే లేజినెస్ అని అనుకుంటారు, కానీ ఇది పార్కిన్సన్ జబ్బు. అదే కాకుండా మనిషి బొమ్మలాగా అయిపోతాడు, చూస్తే బొమ్మలాగా ఉంటాడు. ఇట్లా కదలికలు అన్ని స్లో అయిపోతాయి కదా, సో స్టిఫ్ అయిపోతాయి. ఇప్పుడు వస్తువు, అదే విధంగా ఈ వస్తువు ఉందనుకోండి, ఈ వస్తువు తీసుకోవాలంటే ఇప్పుడు వస్తువు రీచ్ అయ్యే టైం పెరుగుతుంది, స్లోగా వెళ్తుంది కదా చెయ్యి. అలాగే వణుకు వస్తుంది. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, నా చెయ్యి ఇట్లా వణుకుతూ ఉంటుంది, ఈ విధంగా వణుకుతూ ఉంటుంది పార్కిన్సన్ జబ్బులో. నేను మీతో మాట్లాడుతూనే ఉన్నాను, ఆ చెయ్యి వణుకుతూనే ఉంది, కానీ నేను ఏ పని చేస్తున్నా, నేను నడుస్తున్నా, దానికి అదే వణుకుతుంది, అంటే రెస్ట్ ట్రెమర్ అంటారు. ఈ రెస్ట్ ట్రెమర్ అనే జబ్బు స్లోనెస్ అయిపోవడము, స్టిఫ్ అయిపోవడము, కదలికలన్నీ స్లోగా రావడం, ఇవి పార్కిన్సన్ జబ్బు లక్షణాలు. నడుస్తుంటే ఇంబ్యాలెన్స్ గా ఉండడం, పడిపోతున్నట్టుగా నడవడము, నడుస్తూ ఇంబ్యాలెన్స్ అయి పడిపోతారా అన్నట్టుగా కనిపిస్తారు. సో ఇవన్నీ పార్కిన్సన్స్. ఇవన్నీ కామన్ గా ఇడియోపతిక్ పార్కిన్సన్ డిసీజ్ అంటారు, దాంట్లో ఉంటాయి. ఇవి కాకుండా పార్కిన్సన్ ప్లస్ డిజార్డర్స్ అని ఉన్నాయి, చాలా డేంజరస్ అవి. అంటే చాలా ఫాస్ట్ గా ప్రోగ్రెస్ అయ్యి బెడ్ బౌండ్ అయిపోతారు వాళ్ళు. వాళ్ళ లోపల మనిషి ఇప్పుడు ఎలా పడిపోతారంటే ఫ్రీక్వెంట్ గా పడిపోతూ ఉంటారు వాళ్ళు. ఎలా పడిపోతారంటే, ఇప్పుడు మనం వస్తువు ఒక చెట్టు ఉంది, చెట్టు మొదలు నరికితే అది ఎలా పడిపోతుందో మనిషి అలా పడిపోతాడు. దాంట్లో మనిషికి బ్యాలెన్స్ ని కంట్రోల్ చేసే భాగం దెబ్బతింటది బ్రెయిన్ లో. దానివల్ల మనిషి డామన్ పడతా ఉంటాడు, ఎక్కడికక్కడ ఆ ఏజ్ లో ఫ్రాక్చర్లు అవుతా ఉంటాయి. వాళ్ళు కళ్ళు సరిగ్గా కదలవు, బొమ్మలాగా ఉండిపోతారు. సో దాన్ని పిఎస్పి అంటారు, ప్రోగ్రెసివ్ సూప్రా న్యూక్లియర్ పాలసీ. ఇది కాకుండా ఎంఎస్ఏ అని ఇంకొక జబ్బు ఉంది. ఆ ఎంఎస్ఏలో మనిషి ఇంబ్యాలెన్స్ ఎక్కువగా అవ్వడం, అటానమిక్ సిస్టమ్ లో ప్రాబ్లమ్స్ రావడం వల్ల సడన్ గా బీపీ పడిపోయి మనిషి పడిపోవడం, పడుకుంటే చోకింగ్ అయినట్టుగా అయ్యి శ్వాస సరిగా ఆడకపోవడం, మూత్రం ఆగకపోవడం, మూత్రం బట్టల్లో పడడం, ఇవన్నీ కూడా పార్కిన్సన్ ప్లస్ జబ్బు లక్షణాలు. వీటికి పెద్దగా ట్రీట్మెంట్స్ లేవు. వీటిని మనం కేవలం సేఫ్ గార్డ్ చేసుకోవాలి. వాళ్ళు తిరిగే ప్రదేశాల్లో పడకుండా, పడ్డా దెబ్బలు తగలకుండా కార్పెట్స్ లాంటివి వేసుకోవాలి, ఒక కేర్ టేకర్ ని పెట్టాలి, వీల్ చైర్ అరేంజ్ చేయాలి. ఎందుకంటే వీటికి మనం పెద్దగా చేసేది లేదు. ఎవరైనా మేము వీటిని రివర్స్, వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళ కేర్ టేకర్ తీసుకుంటేనే అవుతుంది, లేకపోతే వాళ్ళు కింద పడిపోతా ఉంటారు, ఫ్రాక్చర్లు అవుతాయి. సో ఇది అప్పటికప్పుడు వాళ్ళకే తెలియకుండా జరిగిపోతుంది. ఇప్పుడు మనిషి పడుతున్నాడు, అయ్యో పట్టుకో అంటారు, ఆయన పట్టుకునే అంత బ్యాలెన్స్ ఆయనకు ఉండదు, ఆయన క్విక్ రెస్పాన్సెస్ పోయినాయి అన్ని. సో పార్కిన్సన్ ప్లస్ డిజార్డర్స్ చాలా ఫాస్ట్ గా ప్రోగ్రెస్ అవుతాయి, అవి చాలా డేంజర్. అయితే ఇడియోపతిక్ పార్కిన్సన్స్ డిసీజ్ అనేది నేను చెప్పాను కదా, ఈ విధంగా రెస్ట్ ట్రెమర్స్ రావడము, స్లో అయిపోవడం ఉంటుందని. అది కొంతవరకు బెటర్, అంటే మందులు వేసినా ఒక 15-20 ఏళ్ల పాటు లాగొచ్చు మామూలుగా. దానికి ఇప్పుడు మందులు కాకుండా కొందరికి డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అని ఒక సర్జరీ ఉంటుంది. బయట నుంచి ఎలక్ట్రోడ్స్ రూపంలో కొన్ని పెట్టి లోపల ఆ పార్ట్ ని స్టిమ్యులేట్ చేస్తాం అన్నమాట. సో ఆ విధంగా చేస్తే మందులు ఎక్కువ మింగాల్సిన అవసరం లేకుండా కూడా మేనేజ్ చేసుకోవచ్చు. కొంచెం కాస్ట్లీ సర్జరీస్ అవి. ఎవరెవరికి ఏది చేస్తే బాగుంటుంది, పేషెంట్ ఎలా రెస్పాండ్ అవుతున్నాడు, ఏజ్ ఎంత ఉంది, వేగంగా వెళ్తుందా జబ్బు, మందుల రిక్వైర్మెంట్ ఎక్కువ అవసరం పడుతుందా, వీటిని బట్టి మేము డిసైడ్ చేస్తాం. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.